నీటిపై ఈ దేశంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. విద్య అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా విద్య ఎట్లయితే సంపద బీజేపీ హయాంలో కొందరి చేతుల్లోకి పోయిందో విద్య కూడా కొందరి చేతుల్లోకి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అత్యున్నత విలువైనటువంటి మెడికల్ విద్య ఇవాళ అంగట్లో సరుకైపోయింది. నీట్ పరీక్ష నిర్వహణ లోపం వల్ల, వాళ్ళ వైఫల్యం వల్ల ఇవాళ 24 లక్షల మంది పిల్లలు వారి తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. పేపర్ లీకేజీకి తోడు గ్రేస్ మార్కులు కలిపిన ఉదంతంపై ఇవాళ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ఇటు ప్రధానమంత్రి గారు కానీ అటు కేంద్ర మంత్రులు కానీ కనీసం నోరు కూడా విప్పడం లేదు, దీని మీద స్పందించడం లేదు. మన్ కీ బాత్లో తన బాత్ చెప్పేటువంటి ప్రధానమంత్రి గారు నీటి పైన ఏం చెప్తారో చెప్పాలి, స్పందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడూ రాని విధంగా 67 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చరిత్రలో ఎప్పుడు రాలేదు. 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఎక్కడన్నా. కే సెంటర్లో ఎగ్జామ్ రాసిన 6 విద్యార్థులకు 720 మార్కులు వచ్చినాయంటే పేపర్ లీక్ అయిందనే వాదన ఇలా బలపడతా ఉంది. ఇక్కడ ఇంత స్పష్టంగా ఇంత గ్లేరింగ్గా కనబడతా ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. నీట్లో అసలు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదు. దెర్ ఈజ్ నో సచ్ ప్రొసీజర్, దెర్ ఈజ్ నో సచ్ ప్రాక్టీస్. కానీ 1563 మందికి ఎలా కలిపారు అనేటువంటిదే ఇవాళ ప్రశ్న. ఎవరికి కలిపింది? ఏ 1563 మందికి మీరు మార్కులు కలిపినరో ఆ లిస్టు ఎందుకు బహిరంగపరచడం లేదు, ఆ పేర్లను ఎందుకు గోప్యంగా పెడుతున్నారని చెప్పి ఇవాళ విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ ఫలితాలు కూడా 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చే రోజే ఈ నీట్ ఫలితాలు ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఒక ప్రశ్న. జనరల్గా ఏదైనా ప్రతిపక్షాల మీద ఓ చిన్న ఆరోపణ వస్తే లేని దానికి ఉన్నదానికి కమిషన్లు వేస్తారు, ఈడీల ఎంక్వైరీలు పెట్టారు, సిబిఐ ఎంక్వైరీలు పెట్టారు కదా. ఇంత పెద్ద 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమయ్యేటువంటి దీని మీద ఎందుకు మీరు ఇప్పటిదాకా సిబిఐ విచారణ జరపరు, ఈడీ విచారణ జరపరు? రోజుల ముందే పేపరు బయటకు వచ్చిందని, ఒకరోజు ముందే ప్రశ్నపత్రం 30 లక్షలకు అమ్ముకున్నారని ఇలా వార్తలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. మరి 2 రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయినట్టు, కొంతమందిని ఆయా రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తూ ఉంటే అయినా ఇంకా కేంద్రం మౌనం ఏంటి? అయినా ఎన్టీఏ ఎందుకు స్పందించదు? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇలా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. మన రాష్ట్రం నుంచి కూడా ఎంతోమంది పిల్లలు బాగా కష్టపడి నీట్ పరీక్ష రాశారు. ఆ పిల్లలకు అన్యాయం జరగకుండా మన రాష్ట్రం నుంచి గెలిచిన ఎంపీలు దీన్ని స్పందించాలి, దీన్ని పట్టించుకోవాలి. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తక్షణమే దీన్ని స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు దురదృష్టవశాత్తు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేపర్ లీక్ అయితే ఎంత రాద్ధాంతం చేసినారు. ఇదే సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే రోజు మాట్లాడిండ్రు కదా. ఇవాళ ఎందుకు మాట్లాడటలేరు? ఇవాళ ఎందుకు మీరు నోరు మెదపడం లేదు? ఈ విద్యార్థులు మన విద్యార్థులు కాదా?